ఏప్రిల్ 22, 2025 రోజు పాకిస్తాన్ ఉగ్రవాదులు పహల్గామ్లో ఒక క్రూరమైన దాడికి ప్రారంభించారు. అమాయకమైన ఈ ప్రాంతం భారతదేశానికి చెందిన పౌరులను వాళ్ళు అన్యం పుణ్యం ఎరగకుండా దైవభక్తి కొరకు దైవ దర్శనం కొరకు వెళ్ళిన అమాయకులను బలి తీసుకోవడం జరిగింది. అది కూడా ఈ దేశం మీద జరిగిన దాడిలో భాగంగా ఏదైతే మార్చ్ ఫాస్ట్ చేసుకుంటూ ఈ సెక్యూరిటీ మాదిరిగా వచ్చి వీరిని లోదుస్తులను కూడా చెక్ చేసి మతం అడిగి మరి లేదు మతం అడిగిన తర్వాత పరీక్ష చేసి ఆ విధంగా ఏదైతే చేసినరో అది నిజంగా ఇది ఏహమైన చర్య, ప్రతి భారతీయుడు కూడా ఖండించాల్సిన చర్య. అయితే పాకిస్తాన్ మొదటి నుంచి కూడా చూస్తే అనేకమైన తీవ్రవాద సంస్థలను పెంచి పోషిస్తున్నది. పాకిస్తాన్ తీవ్రవాదులను అందరినీ కూడా పెట్టి పోషించడం లోపల టార్గెట్గా కాశ్మీర్ మీద యుద్ధం చేస్తూ ఉన్నది, భారతదేశం మీద యుద్ధం చేస్తూ ఉన్నది. భారతదేశం లోపల తెలంగాణ ప్రాంతంలో కూడా చూస్తే గోకుల్ చాట్ కానీ అదేవిధంగా ఉమ్లి పార్క్ కానీ ఈ విధంగా తీసుకుంటే అనేకమైన ప్రాంతాల లోపల హైదరాబాద్లను కూడా వాళ్ళు టార్గెట్గా చేసుకొని హిందువులు నివసించే ప్రాంతాలను టార్గెట్గా చేసుకొని మనలను విడదీసే తీరుగా వాళ్ళు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. నేను ఒక్కటి విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, ఈరోజు ఏదైతే భారత ప్రభుత్వం భారత సైన్యం తీసుకున్న చర్యను మనము అభినందించాల్సిన అవసరం ఉన్నది. దాంట్లో ఆ సైనికులు ఈ యుద్ధం లోపల మన ప్రాంతానికి చెందిన వ్యక్తి కూడా, ఆంధ్ర ప్రాంతానికి చెందిన వ్యక్తి కూడా నాయక్ అక్కడ మరణించడం జరిగింది. ఆ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి, అతన్ని మరణంను జోహార్ను నేను అర్పిస్తూ ఉన్నా. అదేవిధంగా భారతదేశంలో పుట్టిన ప్రతి వ్యక్తి కూడా, ఏ కులంకు చెందిన వ్యక్తి అయినా, ఏ మతంకు చెందిన వ్యక్తి అయినా, ముస్లిం అయినా, క్రైస్తవ అయినా, బౌద్ధ అయినా, హిందూ అయినా, ఏ వ్యక్తి అయినా కూడా భారతదేశ పౌరుడే. భారతదేశ సార్వభౌమాధికారాన్ని, భారతదేశ విలువలను, భారతదేశ భద్రతను మనమందరం కూడా సమిష్టిగా కాపాడాల్సిన బాధ్యత భారతదేశ పౌరుల మీద ఉన్నది. కాబట్టి పాకిస్తాన్ ఒక ప్లాన్ ప్రకారంగా, పాకిస్తాన్ ఒక తీవ్రవాద దేశంగా ఇవాళ ముద్రపడ్డ పరిస్థితి లోపల ఈ యొక్క భారతదేశం లోపల కులమతాలతోని ఏదైతే విడదీయడానికి ప్రయత్నం చేస్తుందో, ఇక్కడ జీవిస్తున్న ప్రతి వ్యక్తి కూడా, ఇక్కడ పుట్టిన ప్రతి వ్యక్తి కూడా ఫస్ట్ జాతీయవాదిగా భారతదేశం మనది, ఈ దేశాన్ని పరిరక్షించుకోవడం మన జిమ్మదారి, మన దేశాన్ని మనం కాపాడుకోవాల్సిన అవసరం ఉన్నది. ఏదైతే 22 ఏప్రిల్ రోజు మనకు జరిగిందో దాన్ని మనమందరం కూడా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాము. ఆ తర్వాత జరిగిన పరిణామాలు చూసుకుంటే, గతంలో పాకిస్తాన్ ఎప్పుడు కూడా 1947లో కానీ, అదేవిధంగా 1965లో కానీ, 1999లో కానీ, 1971లో ఇంటర్నల్గా బంగ్లాదేశ్ ఉద్యమం కానీ ఈ విధంగా యుద్ధాలు చేసుకుంటూ తీవ్రవాదులను ప్రోత్సహించుకుంటూ తీవ్రవాద సంస్థలను ఏర్పాటు చేసుకోవడం లోపల పాకిస్తాన్ ఒక కృతనిశ్చయంతో ఉన్నది. ఈరోజు ఏదైతే ఉగ్రవాదులు దాడి జరిగిందో, భారతదేశం లోపల భారతదేశం నుండి ప్రతీకార చర్యగా ఏదైతే పాకిస్తాన్ మీద 25 నిమిషాల దాడి లోపల సుమారు 9 ఉగ్రవాద సంస్థలను హతమార్చడం జరిగిందో, ఆ ఉగ్రవాదులను తీసుకెళ్ళి పాకిస్తాన్ ప్రభుత్వ లాంఛనాలతోని ఏదైతే వాళ్ళు అత్యక్రియలు చేసినరో దాంట్లోనే చాలా క్లియర్గా అర్థమవుతూ ఉంది. పాకిస్తాన్ దేశం అనేది తీవ్రవాద దేశము, తీవ్రవాదులను ప్రోత్సహిస్తున్న, తీవ్రవాద సంస్థలను ప్రోత్సహించి పెంచి పోషిస్తున్న దేశంగా ఈరోజు ముద్రపడ్డ పరిస్థితి. 3 రోజులు
భయానకరమైన వాతావరణం లోపల బీభత్సమైన యుద్ధం ఏమైతే జరిగిందో పాకిస్తాన్ తోక ముడిచింది. మన ప్రభుత్వం చెప్తా ఉన్నది ఈరోజు పాకిస్తాన్ తోక ముడిచి ఏదైతే కాళ్ళబేరానికి ఎల్లబేరానికి రావడం జరిగిందని చెప్తా ఉందో ఈ యుద్ధంను విరమించుకోవడానికి ఈ కాల్పుల విరమణ కొరకు చర్యలు తీసుకొని మధ్యవర్తిత్వంగా ఏదైతే అమెరికా ఎంటర్ కావడం జరిగిందో ఆ తర్వాత కూడా దీని మీద కూడా సక్రమైన పరిస్థితుల లోపల లేరు, మాట మీద లేరు. ఇవాళ దొంగచాటున ఏదైతే వాళ్ళు అక్కడక్కడ దాడులు చేస్తున్నారో భారత ప్రజలు అందరూ కూడా తీవ్రంగా ఖండించవలసిన అవసరం ఉంది. భారత ప్రభుత్వానికి మనకి ఈ సమయం లోపల భారత సైనికులకు మనమందరం అండగా ఉండాల్సిన అవసరం ఉన్నది. మతాల పేరు మీద విడిపోవాల్సిన అవసరం లేదు. మనమందరం కూడా జై కిసాన్, జై భారత్గా మనమందరం కూడా ఉండాల్సిన అవసరం ఉంది అని చెప్పి నేను భారతదేశ పౌరునిగా, ఒక సుశిక్షితునైన భారత పౌరునిగా నేను ప్రతి ఒక్కరికి కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. అదేవిధంగా మనం ఉండాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా నేను తెలియజేస్తూ ఉన్నా. జై హింద్, జై భారత్.